ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు మరో ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఎగ్ మసాలా కర్రీ మీకు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకపెట్టుకొని షెల్ తీసేసి దానికి మనం ఇలా నాట్లు పెట్టుకుంటే మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కూడా ఎగ్కి పట్టి చాలా బాగా అనిపిస్తుంది. మనం ఎన్నైతే ఎగ్స్ ఉడకపెట్టుకున్నామో ఆ ఎగ్స్ అన్నిటికీ కూడా ఇలా నాట్లు పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇలాగా ఒక ఇంచు వరకు అల్లం తీసుకున్నాను. ఒక పాయ వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, నువ్వులు, జీడినూక అంటారండి, ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి పేస్ట్ చేసుకోవడమే ఈ ఎగ్ మసాలా కర్రీకి స్పెషల్ మసాలా అన్నమాట. తర్వాత పెరుగు తీసుకున్నాను, ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. టమాటాస్ని ఒక 5 టమాటాలు తీసుకొని వీటిని ఇలా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న జీడినూక, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. నువ్వులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుని వద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, మంటను తగ్గించుకోవాలి, కొద్దిగా కారం ఇవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి. వేరొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు ఉండాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా, టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మనం ఒక 5 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే దీంట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఆయిల్ అంతా తేలిందంటే బాగా మగ్గినట్టే. ఇలా మగ్గిన తర్వాతనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లి, జీడినూక, నువ్వుల పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలి. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ, పుల్కాలోకి, బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మాలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మనం మసాలా నూరుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా దగ్గరగా వచ్చేంత వరకు, అంటే ఈ జీడినూక, నువ్వులు ఇవన్నీ పచ్చివి కదా, ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా నూనెలో మగ్గించుకుంటేనే కర్రీ అనేది రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఇలా పైకి తేలేంత వరకు మనం మసాలాని బాగా మగ్గించుకున్న తర్వాత 1 by 1 యాడ్ చేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇవి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలండి.
చిన్న మంట మీద పెరుగు వేసేటప్పుడు చిన్న మంట ఉంచుకోవాలి, ఎందుకంటే పెరుగు విరిగిపోతూ ఉంటుంది కాబట్టి. అలా కాకుండా చిన్న మంట మీద పెట్టుకొని మనం స్లోగా కుక్ చేసుకుంటే చక్కగా క్రీమీగా వస్తుంది, బాగుంటుంది పెరుగు. చూడండి ఫ్రెండ్స్, పెరుగు వేసాక కూడా మనం ఇలాగ ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకి వదులుతుంది. అలా వదిలేంత వరకు మనం మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కారం అనేది యాడ్ చేసుకోవాలి. తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్నాక ఇలా నూనెలో మగ్గించుకుంటే కారం కూడా ఆ మసాలా అంతా కూడా బాగా పడుతుందండి, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఈ మసాలా అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 కప్పు మనం పెరుగు తీసుకున్నాం చూడండి, అదే కప్పుతో వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిన తర్వాత మనం ఉప్పు కారాలు అనేది టేస్ట్ చేసుకోవాలి. ఈ సమయంలోనే మనకి ఏదైనా ఎక్కువైనా తక్కువైనా వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ సరిపోయి కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను నేను. మేము కొంచెం స్పైసీ తింటాము, సో అందుకనే కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. చిటికెడు గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ది గరం మసాలా, అందుకే ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి, పరోటాలోకి, మనం బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా నేను ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగానే చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎంత థిక్గా గ్రేవీ ఎంత బాగుందో చూసారా. చక్కగా మనం మంచిగా నువ్వులు, జీడినూక పేస్ట్, పెరుగు అన్నీ వేసుకున్నాం కదా. గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.